నమస్తే నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. టైం 7:30 అవుతుంది, ఇది ఇంకా లేవలేదు. నిద్ర లేపుకుంటూ లేవదు. లేవా బూస్టా? ఒక్క నిమిషం ఉండు. బూస్ట్ తెమ్మంటే పేస్ట్ తీసుకొచ్చిన మూతికి రుద్దినో. ఏ బూస్ట్ కన్నా ముందు పళ్ళల్లో పేస్ట్ చేయాలనే పెండమోకం దానా. దరిద్రంగా ఉందే, లేకపోతే ఏందా నీ పళ్ళల్లో పాసైపోలేదు కానీ బూస్ట్ కావాలా? బూస్ట్ బూస్ట్. ఏ అట్లా కాదు, నాకు ఇలా మంచిగా అలవాటు తెలుసా? అవునా? ఏం కళ? ఏం కళ? కంగారు పడద్దు. అది అది మనకు లాటరీ కలిగి పెద్ద కోటీశ్వర్లమైనమంట. నువ్వు ఆ పైసలతోని పెద్ద బిజినెస్ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినవంట. పెద్ద బిజినెస్ మ్యాన్ అయినవంట. ఇంకా రోజు నేను లేవక ముందుకే నువ్వు బూస్ట్ తీసుకొస్తున్నావంట. అందుకే బూస్ట్ తెమ్మన్నా. ఓసే పిచ్చిదానా, కళలో కూడా నన్ను పనులు చేసినావానే. అయినా మనం పెద్ద కోటీశ్వర్లు బిజినెస్ మ్యాన్లు అయితే నేనెందుకు తీసుకొచ్చి ఇస్తానే నీకు బూస్ట్? మన పనులు తీసుకొచ్చి ఇస్తారు కానీ. అబ్బా నాకు తెలియదా? నేనంటే నీకు చాలా ఇష్టం. ఎన్ని పైసలున్నా పనంతో నేను తెప్పిస్తావు, నువ్వే తెచ్చిస్తావు. అవునా? అవును. లేచి గిన్నెలు తోమి ఇంట్లో బోకూర వండిపో, బాయికాడిపోవాలా. కళ వచ్చిందంట. కళ కోటీశ్వర్లు అంట, బిజినెస్ మ్యాన్లు అంట. ఇంట్లో బియ్యం సరిగా లేవు కానీ మా వండుతా అని బువ్వకూర ఉన్న నీకు ఇంట్లో కట్టెలు పోయి కట్టెలు కొట్టుపో. కొడతా మొగోళ్ళకి ముద్దరు నువ్వు బండు, నేనే కట్టెలు కొడతా. ఓ పిచ్చోడా, కట్టెలు నాడలు కొడతారా? మొగలే కొడతారు మరి కట్టెలు. ఒరెక్క నిన్ను ఇప్పుడు ఆడదాని ఎవరన్నారే మరి? మరి నువ్వారా ఆడదాన్ని నేను కాకపోతే? అసేయ్ నకరాలు చేస్తే నరాలకు వస్తా. నడు పంజాబ్. ఓ బెదిరించిన కాడికి చాలు అని ముందైతే కట్టెలు కొట్టుపో. ఏమనివరా నువ్వు? టైర్ వేసుకొని బయటకు వచ్చినావు, బాధట్లకు సిగ్గులేదురా? ఊరిని ఎవడే పిచ్చోడు? ఆగ్రా. అరే ఎవడివరా నువ్వు? నన్ను కొడుతున్నావు? సిగ్గుచారా లేదురా? జాంగ్ వేసుకొని అవ్వల్లో బాత్రూమ్ లో వేసే షెట్టిని పెట్టుకొని షాట్ అరా మనిషి జాంగ్ వేసుకొని బాధకు వస్తావా? బాత్రూమ్ లో వేసుకుని జాంగ్ వేసుకొని బయటకు వచ్చాడు బద్మాషోడు. ఉరికిరా మళ్ళా అనిపిస్తావు అనుకో.
నరుకుతా. అరే నువ్వారా? ఓర్ నా పిచ్చి బామారిది. నేనే పోయి బామ్మర్ది. బామారిది కాదురా బావనే. బావా నీ పిచ్చి బామారిది. గొడ్డలేదుకురా? కావాలంటే కొత్త గొడ్డలు కొనిస్తారా? బావా నేను పిచ్చోని కాదు మంచోని. అయినా గొడ్డలు ఎందుకు ఎత్తుకొని ఉరికొచ్చినా అనుకుంటున్నావు? నిన్ను అష్టజం మాట పడిద్దాం అనుకున్నా కానీ నువ్వు ఉరికొచ్చినావు. నాకన్నా పెద్ద పిచ్చోని నువ్వు. నేనెందుకురా పిచ్చోన్నే? ఎందుకా అబ్బా బావా నేను గొడ్డలు ఎత్తుకరాగానే ఎడ్డోరు లెక్క నా ఎనుకురుకొస్తున్నావు కదా, అందుకే నువ్వు పిచ్చోని. ఎడ్డోడు నడ్డోడు అన్నమాట ముడ్డు మీకు వెళ్తా. నడు ఇట్లా నడు నడు. కట్టెలు కొట్టొస్తా. కట్టెలు కొట్టేది పెట్టి గొడ్డలు తీసుకుపోయి వేరే కాడ కొట్టేస్తున్నా. నడు నరుకుతూ పా. ఇంట్లో నరికే కట్ట చాలా ఉన్నాయి. ఏయ్ ఎవరొచ్చారు? శుద్ధి రాయే. ఎవరొచ్చిర్రు? చిట్టిల పైసలోడా మిత్తిల పైసలోడా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఇటు చూడు. అర్జుడు అంటున్నావు, ఎవ్వడు లేడాడా? ఏయ్ రారా. మీ తమ్ముడు వచ్చిండు. తమ్ముడు నువ్వారా? బయటనే ఉన్నావేందా? రారా లోపలికి రా. ఎట్లా తీసపో. ఏ గొడవలీరా. నేను ఇయ్యా. మరి కట్టెలు కొట్టుపో. కట్టెలా ఓ ఇట్లా పోరా. ఏంద్రా చెప్పకుండా వచ్చినావు? నీకే కాదు అమ్మ కూడా చెప్పకుండా వచ్చిన. అమ్మ పొయ్యి మీద కూర వండుతుంది, కారం పొడి లేకుండానే వండుతుంది. నాకు పైసలు ఇచ్చి దుకాణంలో పోయి కారం పొడిదేమన్నది. మాకొచ్చిన ఇటే చెప్పకుండా. ఏంద్రా కారపొడి తెమ్మంటే ఈడికి వచ్చినావు? బాడుకావు ఆడ కూర ఖరాబ్ అవుతుండొచ్చు. ఇంకా ఉన్నది కూరడా ఎప్పుడో మాడిపీకు. మరి ఏంది నేను అమ్మ నువ్వు నెల రోజులు చదువుతున్నా అక్కతాడు పోతా పచ్చడి అసలు ఇస్తుందా? కారపొడి పచ్చలు పట్టుకోండి చక్కగా ఇటేకి వచ్చిన చారికి పచ్చలు కట్టుకోండి. ఛార్జీకి పైసలు ఎందుకురా? ఫ్రీ బస్సేనా? ఓ పిచ్చాడా, అవి మా ఆడోళ్ళకే, మొగోళ్ళకి కాదు. అంటే ఇప్పుడు మీ తమ్ముడు కూడా ఫ్రీనే? మీ తమ్ముడు కూడా ఫ్రీనే? అక్క చూడే బావా. నీకు ఫ్రీ అయితే మా తమ్ముడు కూడా ఫ్రీ అయితే. సరేగా నువ్వు నడురా ఇంట్లోకి. ఇంట్లోకా కాదు బావా. కట్టెలు కొట్టుడు అయిపోయిందా? అయిపోయిందిరా. ఎందుకో ఒకసారి గొడ్డలి. నేను నరుకుతా అక్క, నేను నరుకుతా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఓ పిచ్చి పడుకోవు, నన్నెందుకు నరుకుతా అంటున్నావురా? నరుకుతా అంతే, ఎవరి మాట నేను తెలుసుగా. నన్నెందుకు నరుకుతావురా? నేనేమని ఇప్పుడు నిన్ను ఏమన్నావా? ఆషాఢ మాసానికి ఊళ్ళే అందరు అక్కలు ఇంటికి వచ్చిర్రు, నువ్వు మాత్రం రాలే. ఆషాఢ మాసమా? ఒరే పిచ్చి పాడుకావు, నాకు పెండ్లయ్యే 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకెక్కడ ఆషాఢ మాసం రా? అవన్నీ నాకు తెలియదు. అందరు వచ్చిర్రు, నువ్వు ఎందుకు రాలే? వాడు విండండి. అయినా ఇప్పుడెక్కడ ఆషాఢ మాసం రా? అది పోయి 2-3 నెలలు అవుతుంటే. నేను 2-3 నెలల ముచ్చట గురించే మాట్లాడుతున్నా. అందరు అక్కలు వచ్చినప్పుడు నువ్వెందుకు రాలేదు? నాకు ఎంతో బాధ అనిపించి ఏడుపు వచ్చింది, అందుకే దప్పున బసెక్కి ఉరుకొచ్చిన. ఏమనుకున్నావు? పూలి బిడ్డ మనం. వస్తొచ్చినావు కానీ ముందుగా ఇంట్లోకి రారా, ఎండ మస్తు కొడుతుంది. కొట్టింది అక్క, నేను అసలే దబ్బుని ఇంటికి వెళ్ళిపోవాలి చెప్తున్నా. మళ్ళీ ఇంట్లో పోగానే చాయ్ పోసి వాళ్ళకి పైన బిస్కెట్ ఇచ్చి, మళ్ళీ బావ నువ్వు చికెన్ సెంటర్కి పంపించి చికెన్ వండి అన్నం తినిపోన్నావు అనుకో, నాకు బగ్గలు ఏడో చెప్తున్నా. అసలే జల్దీ ఇంటికి పోవాలి. అసలే అమ్మకు కూరలకు కారం పొడి తీస్తా అని చెప్పొచ్చిన, మళ్ళీ కూర కారం అయిందనుకో అమ్మ నన్ను పొట్టు కొడుతుంది. తెలుసుకో అమ్మ గురించి. నేను పెళ్ళి ముందుకు ఎట్లా కొట్టిందో గంతటి మాట్లాడితే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అబ్బో వీడియోతో పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చింది మా ఇంటికి నా పని జడగొట్టనికి. వీటికి భయపడతావారా? నువ్వు మా ఇంటికి వచ్చుడు ఎక్కువ. మీ తమ్ముడిని ఇంట్లో తీసుకుపోయి చాయ్ పోయి స్పైన్ బిస్కెట్లు నేను పై దాకా పోయి చికెన్ పట్టుకొస్తా. చూసినావా నేను ఇప్పటిదాకానే చెప్పినా, మళ్ళీ బావ అన్నీ తెస్తాను. నేను అందుకే మీ ఇంటికి రానంట, ఏదో నేను చూద్దామని వస్తే ఇంకా అవన్నీ ఇప్పుడు. సరే తేన్ తీరా, సపరేట్గా మీ అక్కని చూసి వెళ్ళిపోదు.
ఓ బావా నువ్వు ఆషాఢ మాసానికి అక్కని ఎందుకు తోలియాలి మరి తీసుకొస్తుండ్రా నాకు అవన్నీ నచ్చాయంటే మళ్ళీ అట్టే చేస్తారు మీరు ఊకోరా చికెన్ పో పో జల్దీరా అసలే చాయ్ పెడుతుందా పోదా బావా ఇప్పుడే చాయ్ తాగినా ఇక చికెన్ తోటి ఇప్పుడే అన్నం తినమంటే మాత్రం నాతోటి కాదు ముందుగానే చెప్తున్నా మరి ఇంటికి వెళ్ళిపోతా అయ్యో పోతావారా మరి ఇంటికి మీ అమ్మ అసలే కూర పొయ్యి మీద వేసిందంటే మాడిపోగల పో గొడ్డలేటవా ఏ కాదురా తిన్నాక పోదు అంటున్నా పిచ్చోడా అక్క చూడే బావా ఎట్లా అంటుండో ఈ బాడక వినాడు ఆ బాడక వినాడు చాయ్ తాగని అన్నం తినాలి ఆగ్రా అన్నం వేసుకొస్తా పోయి చేయగాడుకోపో ఓయ్ నువ్వు కూడా పోయి చేయగాడుకోపో ఆగు అప్పుడే అన్నావా అక్క చూసినావా బావా అక్క నేను చాయ్ తాగని అన్నం వేస్తుందని చెప్పినా అట్లే వేసుకొస్తుంది నాకు ఇవన్నీ నచ్చనే వస్తాయి అంటే గొడ్డలు పైకెత్తకరయ్యా తాకరాని కాడ తాకిందనుకో ఆ తర్వాత నీకు నేను ఉండా ఆ గొడ్డలు పక్క పెట్టి అన్నం తిను అబ్బో గొడ్డలు లేకపోతే ఎవ్వరు మాటింటలేరు నరకుడే అక్క అన్నం శానం ఉండనట్టున్నావు కదని అయ్యో ఇది తిన్నాక మళ్ళా వేసుకొస్తుంది కదా బావా అవునరా వేసుకొస్తుంది అన్నం ఎందుకు లేదురా కుండ నిండు ఉంది నీకెంత కావాలంటే అంత తిను బావా ఇప్పుడు ఆ చికెన్ అంతా అక్క మొత్తం నా ఒక్కనే వేసుకోమంటది ఎట్లనో ఏమో నాకు సిగ్గు ఎక్కువ చెరా ఏమంటావు బావా నాకు తెలుసా ఊడ్చుకది నువ్వు అలవాటే కదా ఊడ్చుకది నీగా సొమ్మొక్కంది సొక్కొక్కంది వీడేం గొడ్డలు పట్టుకొని ఉండు చీపుకి ఎట్లా వేస్తాడు ఎందుక బావా మీరైతే మొత్తం పురాగా లేని వాళ్ళకే చేస్తారు అక్క అక్క నాకు తెలిసి నువ్వు వీళ్ళకు పెద్ద ఉల్లిగడ్డ కోసుకొస్తావు నాకు తెలుసు కదా కోసుకొస్తుండ్రా బావకు బొక్క అలవాటు అరే 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 మెల్లదేనరా కుత్క పడుతుంది తెచ్చిన పాటు బావకు నాకే అన్ని ఏడి బాడుకావు ఈడున్నావు కారపొడి తీసుకురావు వీడికొచ్చున్నావేంద్రా ఏం చెప్పినా కారపొడి కారపొడి కూర అంతా మోడిపోయినాడు అయ్యో ఇప్పుడు
ఏం చేసినాను కొడుతున్నావే గంతగానం కానీ ఇలా నన్ను ఎవరైనా నాపితే మంచిగా చెప్తున్నా. ఆడు ఏం చేసిండో తెలుసా? కారం పొడి దేపోరా అని దుకాణంలోకి పంపితే ఆ పైసలు పట్టుకొని ఇక్కడికి వచ్చిండే. దెవలాడుకుంటే నేను ఇందాక వచ్చిన వచ్చింది మాకు మా తెలుసు. పో నిమ్మలం కూర్చుందా. ఏం కూర్చున్నాడో ఏమో. తినరా తిను, నువ్వైతే తిను. తిన్నా కొన్ని సంగతి చెప్తా. అన్నా కొడుక ఇంతకు తెగించినావు పైసలు పట్టుకొని. ఏవో పోరి అన్న ఎందుకు రానిచ్చినావే ఇంట్లోకు? ఎందుకు రానిచ్చినావు? అరే ఎందుకు అట్లా ఎందుకు రానివద్దు? ఏం రానిచ్చుడో ఏమో. బార్కావు బర్రెలో పెరిగింది కానీ బుద్ధి మాత్రం రానే రాలే. అరే ఓటంటాడు. అరే ఇంత తలకాయని వస్తుంది నాకు. అరే ఒక్క మాట మీ అమ్మకి చెప్పొచ్చు అయిపోగారా. వచ్చిపోయినాక చెప్తాను అనుకున్నా. వచ్చి కోపడుతుండే. నువ్వైందా మొత్తం కుండకాయ పడ్డావు. నా బిడ్డకు పెడుతున్నావా లేదా? ఒక్కని మీద తింటున్నావా? నీ కొడుకుని చూస్తున్నాగా, ఇల్లున్న చికెన్ మొత్తం ఆడేసుకుంటూ ఉత్తన్న ఊడ్చుకొని నేను తింటున్నా. కడుకో కొడుక, నువ్వైతే కడుకో. ఏం చూస్తున్నావు? కడుకో. పడతావరా? పిచ్చి పడకావు ఏమటికి మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టాలే. ఇప్పుడు మా అమ్మ ఎంత పడుతుందా అని వేయినాక ఏం మారుతాడో ఏమో.